ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచాన్ని సృష్టించిన ఆయన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు కదులుతూ వెళ్తున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం గద్దె దించడంలో ప్రధాన పాత్ర పోషించారు మన పవన్ కళ్యాణ్ గారు. ఎన్డీఏ పార్టీలో ప్రధాన కూటమిగా మన జనసేన పార్టీ ఉండడంతో ఒక్కసారిగా 100% స్ట్రైక్ రేట్తో ఆ పార్టీ సొంతం చేసుకున్న అద్భుత ఘన విజయం గురించి ఇప్పటికీ వైసీపీ నేతలు స్పందిస్తూనే ఉంటారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాగా రాణిస్తున్నారు ఆయన. నేను ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్ గారికి చెప్పా, కానీ నా మాట వినలేదు. ఈరోజు ఆయన బాధపడుతున్నారు. ఈరోజు మాకు అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నిజంగానే గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేతిరెడ్డి గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఆయా శాఖల పనితీరుని దగ్గరుండి గమనిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా దూసుకెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.